సార్ వల్లభనేని వంశీ గారి అరెస్ట్‌పై మీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? అక్రమంగా జరిగేటటువంటి ప్రతి అరెస్ట్ మీద మా పార్టీ స్టాండ్ ఒకటే. ఇది ఖచ్చితంగా అధికార మదంతో చేస్తున్నటువంటి కార్యక్రమము. దీనిలో ఎలాంటి నిజం లేదు. నిస్సందేహంగా సత్యప్రసాద్ అనే వ్యక్తి ఇదే విషయాన్ని కోర్టుకి చెప్పాడు. సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్, తెలుగుదేశం పార్టీలోని ఆపరేటర్. ఆ అబ్బాయిని అక్రమంగా బంధించి అతన్ని ప్రేరేపించి వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయాలి, తన మీద ఉన్నటువంటి కక్షని తీర్చుకోవాలి, కక్ష సాధింపు చర్యలకి అధికారాన్ని దుర్వినియోగం చేయాలి. అది వారి విధానం కాబట్టి అదే పందాన్ని ఎంచుకున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఈ విషయాన్ని, ఈ చర్యని ఖండిస్తున్నాం. అలానే రెడ్ బుక్‌లో పేర్ని నాని గారి పేరు మరియు కొడాలి నాని గారి పేరు కూడా ఉంది. త్వరలో వాళ్ళ అరెస్ట్ కూడా ఉండబోతుంది అనేది సంకేతాలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 94 మంది మీద ఒకే ఒక్క ఇన్సిడెంట్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారనే నెపంతో పెట్టినటువంటి వాళ్ళు ఎవరి మీదైనా కేసులు పెడతారు. ఎవరి మీద పెట్టరు, ఎవరి మీద పెడతారు అంటే వారి చేతిలో అధికారం ఉంది కాబట్టి. కర్రన్నోడిదే బర్రె అనే సామెత ఎప్పటి నుంచో ఉంది కదా. వాళ్ళ చేతిలో దుడ్డు ఉంది. ఆ దుడ్డును పెట్టి గొడ్డుని మదిలిచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవాళ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినా, చంద్రశేఖర్ని అరెస్ట్ చేసినా, లేకపోతే నాని గారిని అరెస్ట్ చేసినా ఎందుకోసం? మా నాయకత్వం అంటే భయం కాబట్టి. ఈ నాయకత్వం ఉంటే తెలుగుదేశం పార్టీ అనే పార్టీకి రేపు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి నాయకత్వాన్ని బలహీనపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనేది వారి చర్య. వారు చేసిన మంచి ఏమీ లేదు చెప్పటానికి. మంచి చేస్తే మేము ఈ మంచి చేసాం కాబట్టి మాకు ఓట్లేమని అడగొచ్చు. వీళ్ళ చరిత్రలో ఎప్పుడు మంచి చేసినటువంటి చరిత్ర వీరిది కాదు. కాబట్టి మంచి చేయలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అధికార మదంతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేసులు పెట్టి అక్రమ కేసులతోటి భయభ్రాంతులను గురి చేసేటటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు.